సుమతి, ఆ! లలిత, అమ్మా, నిలవేణి, అందరూ ఒకసారి రండి. ఏంటండి అందర్నీ పిలిచారు? కంగారు పడకు, మంచి విషయం చెప్పడానికి పిలిచానులే. సుమతి, నువ్వు ఊరు చూడాలన్నావు కదమ్మా. నీకు మన ఒక్క ఊరే కాదు, చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూపించబోతున్నాను. అన్ని ఊళ్ళెందుకు శివా? చాలా రోజుల తర్వాత సుమతి ఇంటికి తిరిగొచ్చింది. తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే ఉన్నాయి. అయితే మాత్రం పొదిన్ని ఆ ఊళ్ళన్నీ తిప్పుతావా బావా? అన్ని ఊళ్ళు కాదు నేలా. రేపు ఆ ఊళ్ళన్నీ చూసుకుంటూ కౌసల్యాపురానికి వెళ్తున్నాం. కౌసల్యపురమా? కౌసల్యాపురం అంటే అదే లలిత, 25 ఏళ్ల కిందట ఆ ఊళ్ళో కొత్తగా ఒక గుడి కట్టారు కదా. ఆ, అవును, రాములవారి గుడి. ఒకసారి మనందరం వెళ్ళాం కూడా. ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిగి 25 ఏళ్ళు అవుతుందమ్మా. ప్రతి ఏడు విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజున సీతారాముల కళ్యాణం ఆనవాయితీగా జరిపిస్తున్నారు. రేపే ఆ కళ్యాణం. అంటే రేపు మనం ఆ కళ్యాణానికి వెళుతున్నామా బావా? అవును సుమతి, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూసినట్టు ఉంటుంది, అలాగే సీతారాముల్ని దర్శించుకుని కళ్యాణం చూసినట్టు ఉంటుంది. ఏంటి సుమతి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు వదినా. నువ్వు కోరినట్టు మీ అన్నయ్య నీకు ఈ చుట్టుపక్కల ఊళ్ళు సీతారాముల కళ్యాణం చూపించబోతున్నాడు సుమతి. నువ్వంటే బావకి ఎంత ప్రేమ వదినా? ఇలా అడిగావో లేదో అలా ప్రయాణానికి ఖాయం చేసేశారు. మా అన్నయ్య ఎప్పుడు ఇంతే నీలా. నేను అడగడమే ఆలస్యం, అడిగింది నా కళ్ళ ముందుండేది. జీవితంలో ఒకే ఒక్కసారి నేను అడగంది ఇచ్చాడు. అది నేను తీసుకోలేకపోయాను. నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోయాను. జరిగింది మర్చిపో సుమతి. ఇప్పుడు మనం మళ్ళీ కలిసాం కదా, సంతోషంగా ఉండు. రేపు పొద్దున్నే అందరూ రెడీ అవ్వండి. లలిత, నువ్వు రేపటి ప్రయాణానికి ఏమేం కావాలో చూడు. అలాగేనండి, పదండి. నా కొడుకు రామ్కి పెళ్ళయిందో లేదో తెలీదు. పెళ్ళయ్యుంటే కౌసల్యాపురం గుళ్ళో కళ్యాణం చేయించుకుంటే మంచిది కదా. సీత, నీతో మాట్లాడాలి, మాతో రా. ఎక్కడికి పిన్ని? రామ్మా చెప్తాం. ఇప్పుడే వస్తాను మామా. ఏంటి పిన్ని, ఏం జరిగింది? ఎందుకు నన్ను పక్కకు తీసుకొచ్చారు? నిన్ను దెబ్బ కొట్టడానికి మహాలక్ష్మి చాలా దారుణంగా ఆలోచిస్తుంది సీత. ఆ విషయం తెలిసిందే కదా పిన్ని. నాకు పోటీగా మా అక్కను ఇంటికి తీసుకొచ్చింది. రోజు ఆఫీస్కి తీసుకువెళ్తుంది. కంపెనీ మీటింగ్ అని చెప్పి అక్కను మామను కలిపి పార్టీలోకి పంపిస్తుంది. మహాలక్ష్మి ఈ గుళ్ళో అంతకంటే దారుణమైన పని చేయబోతుందమ్మా. స్వామివారి కళ్యాణంలో రామ్ను మధును కలిపి కూర్చోబెడుతుందంట. వాళ్ళిద్దరితో కళ్యాణం జరిపిస్తుందంట. అత్తయ్య అలా ఎలా చేస్తుంది బాబాయ్? స్వామివారి కళ్యాణంలో పెళ్ళైన జంటలు కూర్చోవాలి. మహాలక్ష్మి తలుచుకుంటే ఏమైనా చేస్తుంది సీత. రామ్ భార్య మధుమిత అని మహాలక్ష్మి ఫిక్స్ అయింది. తను ఈ మాట ఇంట్లో చాలా సార్లు అంది. కానీ ఇది గుడి కదా పిన్ని, ఇక్కడ ఎంతో మంది జనాలున్నారు కదా. మహాలక్ష్మి ఎవరిని కేర్ చేయదు సీత. ఆ రోజు రిసెప్షన్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు మహాలక్ష్మి నిన్ను పిచ్చిదాన్ని చేసి రామ్ మధులే జంట అని అందరూ అనుకునేలా చేసింది. మహాలక్ష్మి ఈ రోజు కూడా అలాంటి ప్లాన్ ఏదో చేసే ఉంటుంది. స్వామివారి కళ్యాణంలో రామ్ మధులని కలిపి కూర్చోబెడుతుందని మహాలక్ష్మి చెప్పడం మేం విన్నాం. ఇంట్లో అంటే అది వేరే సంగతి, గుళ్ళు ఇలా చేయడం తప్పు కదా పిన్ని. మహాలక్ష్మి తప్పొప్పుల గురించి ఆలోచించేదే అయితే నీ పరిస్థితి ఇలా ఉండేదా సీత? మహాలక్ష్మికి మంచి చెడుల పట్టింపు లేదు. తను అనుకున్నది ఎలాగైనా జరిపించాలనుకుంటుంది. నాకు మమ్మకు పెళ్ళైపోయింది. ఆ విషయం ఆ దేవుడికి తెలీదా?
ఇక్కడ జరిగేది సీతారాముల కళ్యాణం. ఈ కళ్యాణంలో ఆ రాముడి పేరు పెట్టుకున్న మామ, సీత పేరు పెట్టుకున్న నేను కదా కూర్చోవాలి.